చికెన్ స్ట్రిప్స్ ఇన్ ఆయిస్టర్ సాస్ మనం చేస్తున్నాము. అయితే చాలా హెల్దీ వర్షన్, అస్సలు ఆయిలే లేకుండా చాలా టేస్టీగా చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఎగ్ వైట్, చికెన్ స్ట్రిప్స్, బోన్లెస్ చికెన్ని కట్ చేసి పెట్టుకున్నాం. ఓన్లీ బ్రెస్ట్ పీస్ని కట్ చేసుకున్నాం అనమాట. మష్రూమ్స్, ఆనియన్స్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉన్న క్యాప్సికమ్ కట్ చేశాను. బెల్లం, ఆయిస్టర్ సాస్, కట్ చేసుకున్న వెల్లుల్లి, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, నువ్వులు, కార్న్ స్టార్చ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా అల్లం. సో ఇప్పుడు చికెన్ స్ట్రిప్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయండి. ఎగ్ వైట్, ఒక ఎగ్లో సగం ఎగ్ వైట్ తీసుకున్నాను. అలాగే కాస్త ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇట్లా. తర్వాత ఇందులో కార్న్ స్టార్చ్ మనం కలపాలి. ఇది కూడా ఎక్కువ అవసరం లేదు, లైట్ కోటింగ్ పట్టుకోవాలన్నమాట. కార్న్ స్టార్చ్ ఇంకా ఎగ్ కలిసి చికెన్లో ఉన్న మాయిశ్చర్ని చక్కగా లాక్ చేసి జ్యూసీగా సాఫ్ట్గా ఉంచుతుంది. సేమ్ దీన్నే మనం డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ ఈరోజు మనం హెల్దీ వర్షన్లో చేస్తున్నాం. ఇదిగోండి, లైట్గా పైన కోట్ పట్టుకుంటుంది. ఈ ప్లేట్కి నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను, ఎందుకంటే చికెన్ కింద అంటుకోకుండా ఉండడానికి. ఓన్లీ చికెన్ బ్రెస్ట్, మంచి ప్రోటీన్, హెల్తీ వర్షన్లో ఇలా చేసుకొని డైట్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అన్నీ పెట్టేసుకొని ఇక్కడ చూడండి, పొయ్యి మీద స్టీమర్ రెడీగా ఉంది. ఇందులో ఈ ప్లేట్ని పెట్టేసుకోండి. ఒక 15 minutes పెట్టేస్తే చికెన్ స్టీమ్ అయిపోతుంది. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. చికెన్ స్టీమర్లో పెట్టాం కదా, నా చేతిలో మష్రూమ్స్ ఉన్నాయి, వీటిని కూడా సైడ్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడెక్కింది. ఇందులో కాస్త నువ్వులేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి గార్నిష్ కోసమే, బట్ ప్యాన్ వేడిగా ఉందని చేసేస్తున్నా, పనిలో పని అయిపోతుంది. అంతే, నువ్వులు వేగాయి. ఇక్కడ ఒక బౌల్ ఉంది, ఈ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఆయిస్టర్ సాస్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఆయిస్టర్ సాస్ని ఆల్చిప్పలతో తయారు చేస్తారనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళ కోసమే ఇది కన్సిడర్ చేయొచ్చు అనమాట, వెజ్ వర్షన్ కాదు. అలాగే లైట్ సోయా సాస్, వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్. ఈ ఆయిస్టర్ సాస్లో, అరోమాటిక్ పౌడర్లో రెండిట్లో ఉప్పు ఉంటుంది, సో ఇంకా సాల్ట్ అవసరం లేదు మనకి. బాగా మిక్స్ చేసేయండి. సాస్ చూడండి అసలు ఎంత బాగుంది కదా చూడడానికి. అలాగే ఇక్కడ ప్యాన్ బాగా వేడెక్కింది. దీంట్లో మనం క్యారమిల్ చేస్తున్నాం, షుగర్తో కాదు, బెల్లం పొడితో. అది కూడా కొంచెం, 1 టీ స్పూన్ బెల్లం. ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకున్నాం. బాగా కుక్ అవ్వాలి. ఇలా సాస్ నల్లగా ఉంటుంది. అడుగంటుకున్న క్యారమిల్ కూడా ఇందులో బాగా కలిసిపోవాలి. ఈ సాస్ చాలా చాలా యమ్ ఉంటుంది. ఇందులోనే మనం క్యాప్సికమ్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి ఇందులో కుక్ అవ్వాలి. ఆ క్యారమిల్ మొత్తం ఈ వెజిటేబుల్స్కి పట్టుకోవాలి. సో ఇవి బాగా కుక్ అవ్వాలి. ఇంకొక 4-5 minutesలో చికెన్ కూడా కుక్ అయిపోతుంది. అప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. 15 minutes అయింది. స్టీమ్ కూడా అయిపోయింది. చికెన్ ఇంకా మష్రూమ్స్. ఫస్ట్ మష్రూమ్స్ వేసేద్దాం.
మష్రూమ్స్ ఫస్ట్ సాస్లో వేసేద్దాం. చికెన్ కూడా ప్లేట్. వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా తీస్తున్నాం. చల్లగా అయితే ఆ మాటంతట అవే వచ్చేస్తాయి యాక్చువల్లీ. చికెన్ పీసెస్ని ఇలా కొంచెం డివైడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయి, మంచిగా స్టీమ్ చేసాం. ఇప్పుడు వీటిని కూడా ఆయిస్టర్ సాస్లో వేసేస్తున్నాం. అసలు ఎక్కడ ఒక్క చుక్క కూడా మనం నూనె వాడలేదు. ఇప్పుడు ఇందులో మనం అల్లం ముక్కలు పైనుండి వేసుకుంటున్నాం. ఇది మనం ఇందులో చికెన్ వేసిన తర్వాత సాస్ కొంచెం థిక్ అవుతుంది, ఎందుకంటే కార్న్ఫ్లవర్ ఉంది కాబట్టి కొంచెం ఆ థిక్నెస్ వస్తుంది. లైట్గా స్వీట్తో ఆయిస్టర్ సాస్తో టేస్ట్ చాలా బాగుంటుంది. అరోమాటిక్ పౌడర్ ఇచ్చిన ఫ్లేవర్తో యమ్ ఉంటుంది అనమాట. దీంట్లో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత కావాలంటే అంత మనం తినేయచ్చు. అదే ఫ్రై చేసింది అయితే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా బౌల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇలా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మీకు కావాలి అంటే సాస్ దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవచ్చు. కొంచెం ఆ జ్యూసీ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇలా జ్యూసీ చికెన్ ఇష్టపడే వాళ్ళు జ్యూసీగా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఓన్లీ ఇవే తినాలి అనుకుంటే జ్యూసీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఏదైనా ఫ్రైడ్ రైస్తో పాటు అలా తినాలి అనుకుంటే కనుక ఇలా జ్యూసీగా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇంకో సైడ్ వెజిటేబుల్స్. పైనుండి కాస్త సాస్ కూడా వేసాను. గార్నిష్ కోసం కొంచెం అల్లం, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా కొంచెం సాస్ మనకి సైడ్కి కనిపిస్తే బాగుంటుంది. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులతో పైన కొంచెం ఇలా చల్లుకుంటే బాగుంటుంది. చికెన్ స్ట్రిప్స్ ఇన్ ఆయిస్టర్ సాస్ తయారీ విధానం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లో ఎగ్ వైట్, సాల్ట్, కార్న్ స్టార్చ్ వేసి బాగా కలిపి ప్లేట్లో పెట్టుకొని స్టీమర్లో పెట్టుకోవాలి. అదే స్టీమర్లో మష్రూమ్స్ కూడా పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకొని వేడిగా ఉన్న ప్యాన్లో కొంచెం బెల్లం వేసి కాస్త క్యారమిల్ అయ్యాక మనం తయారు చేసుకున్న సాస్ని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించాలి. అలాగే స్టీమర్లో ఉన్న మష్రూమ్ తీసివేసి చికెన్ స్ట్రిప్స్ని కూడా వేసి కాస్త అల్లం ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని అల్లం ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, నువ్వులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ స్ట్రిప్స్ ఇన్ ఆయిస్టర్ సాస్ రెడీ.